తిరుమలలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఐకాన్ అకౌంట్ నుండి వీడియో అప్లోడ్ అయింది. అయితే డ్రోన్లు ఎగురవేసినా విజిలెన్స్ యంత్రాంగం గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లుగా గుర్తించారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై స్పందించారు ఈవో ధర్మారెడ్డి. ఇది గూగుల్ లేదా 3D ఇమేజ్ అయి ఉంటుందంటున్నారు. ఇటీవల ఆలయం వెనుక వైపున ఏర్పాటు చేసిన క్రేన్ విజువల్స్ లేకపోవడంతో ఈ విజువల్స్ ఇప్పటివి కాదన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారన్నారు. తిరుమలలో డ్రోన్ కెమెరాస్ కలకలం రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. సో మోహన్ ప్రసాద్, చెప్పండి, ఆ వీడియోస్ ఇప్పటివి కాదు అంటూ కూడా ఈవో చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది? దర్యాప్తులో ఏం తేలింది? సౌజన్య, శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్ విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఈ విజువల్స్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే టీటీడీ ముఖ్య భద్రతా అధికారి నరసింహ కిషోర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నటువంటి వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తాము. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు మొదలైంది. పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. తిరుమలకు సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదు. ఈ వీడియో పూర్తిగా కూడా డ్రోన్ షాట్స్ తో చిత్రీకరించింది అన్నది వాస్తవం కాదన్నటువంటి సమాచారాన్ని తెలియపరచడం జరిగింది. మరోవైపు శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు విజువల్స్ లో ప్రసారం చేస్తున్నాం అవి డ్రోన్ షాట్స్ గానే భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాతే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి సమాచారం కూడా వెలుగు చూసే అవకాశాలు ఉంటాయి. సౌజన్య. ఎస్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ. తిరుమలలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఐకాన్ అకౌంట్ నుండి వీడియో అప్లోడ్ అయింది. అయితే డ్రోన్లు ఎగురవేసినా విజిలెన్స్ యంత్రాంగం గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లు గుర్తించారు పోలీసులు.